బంగారం ఉన్న మనిషి ఒంటరిగా ఉంటే అది నిజమైన సంపద. ఒక నది పక్కనున్న చిన్న గ్రామంలో రాఘవ్ మరియు అర్జున్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. రాఘవ్ మంచి మనసున్నవాడు, ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేసేవాడు. అర్జున్ మాత్రం డబ్బే జీవితం అనుకునేవాడు. ఒకరోజు ఒక వృద్ధ సన్యాసి వారి ఇంటి ముందుకు వచ్చాడు. రాఘవ్ నీళ్లు భోజనం ఇచ్చాడు. అర్జున్ మాత్రం అసహనంగా చూశాడు. వెళ్లే ముందు సన్యాసి, గ్రామం వెనుక ఉన్న అడవిలో కోరికలు నెరవేరుతాయి, కానీ నీ మనసుకు సరిపోయిందే దొరుకుతుంది అని చెప్పాడు. మరుసటి రోజు ఇద్దరూ అడవిలోకి వెళ్లారు. చెట్లు వెలిగిపోతున్నాయి, గాలి మాయలా ఉంది. మధ్యలో ఒక కాంతివంతమైన స్ఫటిక చెట్టు కనిపించింది. నీ కోరిక చెప్పు అనే స్వరం వినిపించింది. అర్జున్ వెంటనే, నాకు బంగారం, కోటలు, సేవకులు కావాలి అన్నాడు. ఒక్కసారిగా అతడు బంగారు కోటలో కనిపించాడు. కానీ అక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు. సేవకులు విగ్రహాల్లా నిలబడ్డారు. బయటికి వెళ్ళినా జీవం లేదు. బంగారం ఉంది కానీ జీవితం లేదు. గోడలు చీలిపోవడం మొదలైంది. బంగారం బూడిదిగా మారింది. అర్జున్ భయంతో, నాకన్నీ ఉన్నాయి కానీ నేను ఒంటరివాణ్ణి అని అరిచాడు. ఇక రాఘవ్ మాత్రం చెట్టు దగ్గర, నా గ్రామం సుఖంగా ఉండాలి, ఎవ్వరూ కష్టపడకూడదు అని కోరుకున్నాడు. అడవి పచ్చగా మెరిసింది. అతడి గ్రామానికి తిరిగి వచ్చేసరికి పంటలు పచ్చగా, బావులు నిండుగా, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ అర్జున్ కనిపించలేదు. ఆ రాత్రి రాఘవ్ కలలో అడవి వెలుగు కనిపించింది. నీ అన్న తన మనసులాంటి లోకంలో చిక్కుకున్నాడు. అతన్ని కాపాడటానికి స్వార్థం లేకుండా కోరిక చెప్పు అని స్వరం చెప్పింది. మరుసటి రోజు రాఘవ్ మళ్ళీ అడవికి వెళ్ళి, నాకు ఏమీ వద్దు, నా అన్నం తిరిగి ఇవ్వండి, అతనికి మంచి మనసు ఇవ్వండి అని కోరుకున్నాడు. చెట్టు సూర్యుడిలా మెరిసింది. అర్జున్ వెలుగులో మునిగి అడవిలో మేల్కొన్నాడు. అతడు కన్నీళ్లు పెట్టుకుని, బంగారం కన్నా మనుషులు ముఖ్యమని అర్థమైంది అన్నాడు. రాఘవ్ నవ్వుతూ, ఇప్పుడే నీ నిజమైన సంపద మొదలైంది అన్నాడు. ఆ రోజు నుంచి అర్జున్ మారిపోయాడు. గ్రామంలో పనిచేసి అందరికీ సహాయం చేశాడు. అడవి మాయ చేసింది కాదు, వారి మనసులో ఉన్న నిజాన్ని చూపించింది. మనసు మంచిగా ఉంటే జీవితం స్వయంగా ఆశీర్వాదంగా మారుతుంది. ఇలాంటి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.